వెల్కమ్ టు లంచ్ అవర్. దిస్ ఇస్ సతీష్. ప్రధాని మోదీ మాల్దీవుల పర్యటన దేనికి సంకేతం? బాయ్కట్ మాల్దీవ్స్ దెబ్బకు ఆ దేశం దిగొచ్చిందా? చైనా అండతో రెచ్చిపోయిన ఆ దేశానికి తత్వం బోధపడిందా? భారత్ టూరిస్టుల షాక్తో మాల్దీవులకు మతిపోయిందా? తోక జాడిస్తున్న సరిహద్దు దేశాలు ఇక మన దారిలోకి రావాల్సిందేనా? మోదీ మాల్దీవుల పర్యటన, సరిహద్దు దేశాల తీరుపై వాటి లంచ్ అవర్ డిబేట్లో మాట్లాడబోతున్నాం. చర్చలో పాల్గొంటున్నారు అంతర్జాతీయ రంగ వ్యవహారాల నిపుణులు సంజయ్ పులుపాక్ గారు. మరి కాసేపట్లో రమేష్ కండిగంటి గారు డిబేట్లో జాయిన్ కాబోతున్నారు. సంజయ్ పులుపాక్ గారు, గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్. సంజయ్ పులుపాక్ గారు, మనం చూస్తున్నాం గతంలో మాల్దీవులు భారత్ విషయంలో వ్యవహరించిన తీరు మనం చూసాం. ఇండియా అవుట్ క్యాంపెయిన్ చేయటం 2024లో చైనాకు కొంత సన్నిహిత సంబంధాల కారణంగా వాళ్ళ ఎజెండాలో భాగంగా వ్యవహరించడం, మోదీని ముస్లిం వ్యతిరేకంగా చిత్రీకరించడం, ఇవన్నీ జరిగిపోయాయి. కానీ ఇప్పుడు లేటెస్ట్గా మాల్దీవులు 60వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు ప్రధాని మోదీని చీఫ్ గెస్ట్గా పిలవటం, రెండోది భారత్ 4500 కోట్ల సహాయం చేయటం రుణ రూపంలో, ఇవన్నీ ఎలా అర్థం చేసుకోవాలి సార్? అంటే దెబ్బకి మాల్దీవులు ఏమైనా దిగొచ్చిందా? మాల్దీవుల తీరులో మార్పు వచ్చిందా? ఖచ్చితంగా మార్పు వచ్చిందనే చెప్పాలండి. ఇది ఒక మంచి సంకేతం కూడా. అంటే ఇండియా మాల్దీవ్స్ మధ్య ఉన్న రిలేషన్షిప్ చూసుకున్నట్టయితే ఈ రిలేషన్షిప్స్ లో అప్స్ అండ్ డౌన్స్ ఉంటూనే ఉంటున్నాయండి. 2012లో యాక్చువల్లీ అబ్దుల్ యమీన్ వీళ్ళు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి వాళ్ళు చైనా వైపు మొగ్గు చూపడం స్టార్ట్ అయింది. కాకపోతే 2018 ఆ సమయం నుంచి మనకి సన్నిహితంగా ఉన్నటువంటి మొహమ్మద్ నషీద్ వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత కొంత భారత్ మాల్దీవ్స్ యొక్క రిలేషన్స్ బాగా ఇంప్రూవ్ అవటం జరిగిందండి. ఆ తర్వాత ఈయన ముయిజు వచ్చినప్పటి నుంచి గత సంవత్సరంన్నర నుంచి కొద్దిగా ఇండియా మాల్దీవ్స్ రిలేషన్స్ లో కొంత అలజడి, కొంత ఉద్రిక్తత నెలకొని ఉండటం జరిగిందండి. మనం చూసాం ఆయన వాళ్ళు ఇండియా అవుట్ క్యాంపెయిన్, అంటే ఇండియన్స్ అసలు మీరు రావాల్సిన అవసరం లేదు, మీరు ఇక్కడ వచ్చి పని చేయాల్సిన అవసరం లేదు, ముఖ్యంగా స్కూల్ టీచర్స్ కానివ్వండి, డాక్టర్స్ కానివ్వండి, అలానే ట్రాన్స్పోర్టేషన్ రంగంలో మాల్దీవ్స్ లో పెద్ద ఎత్తున భారతీయులు పనిచేస్తూ ఉంటారు, వాళ్ళందరూ మీరు వెళ్ళిపోవచ్చు అని చెప్పడం జరిగింది. పెద్దగా వెళ్ళలేదు కానీ అటువంటి క్యాంపెయిన్ నడపడం జరిగిందండి. అంతేకాదు పెద్ద ఎత్తున చైనీస్ ని పిలిచి వాళ్ళని వాడుకునే ప్రయత్నం కూడా జరిగింది. అంతేకాదు యాక్చువల్లీ జనరలీ మాల్దీవ్స్ కి కొత్త ప్రెసిడెంట్ రాగానే ఆయన ఫస్ట్ ట్రిప్ ఇండియాకి వేస్తారండి. అలా కాకుండా ప్రెసిడెంట్ ముయిజు ఇంతకు ముందు టర్కీకి వెళ్ళి, తర్వాత చైనాకి వెళ్ళి, తర్వాత యూకేకి వెళ్ళి, ఆ తర్వాత ఎక్కడో మధ్యలో ఒకసారి మన ప్రెసిడెంట్ ని కలిసి, తర్వాత మన ప్రైమ్ మినిస్టర్ ని మిడిల్ ఈస్ట్ లో దుబాయ్ లో కలిసి, ఆ తర్వాత టైం దొరికినప్పుడు ఇండియాకి రావడం జరిగిందండి ఆయన. అంటే భారత ప్రధాని కలవకుండా, భారతదేశానికి రాకుండా ఇన్నాళ్ళు తిరిగిన ముయిజు చివరికి కింద సంవత్సరం రావటం జరిగింది భారతదేశానికి. ఈ ఇయర్ లో కూడా ఆయన ఒకసారి రావటం జరిగిందండి. సో ఓవర్ టైం మాల్దీవ్స్ వైఖరి చూస్తే మనకి ఏమర్థం అవుతుందంటే, భారత ఉపఖండంలో అంటే ఇండియన్ సబ్ కాంటినెంట్ లో భారత్ ని పక్కకి తోసేయటం అంత తేలిక కాదు. భారత్ తో సన్నిహిత సంబంధాలు పెంచుకోవటం వల్లే చుట్టుపక్కల దేశాలు కూడా అభివృద్ధి చెందుతాయి, వాళ్ళకి రాజకీయ స్టెబిలిటీ ఉంటుంది, అలానే ఎకనామిక్ ప్రోగ్రెస్ కూడా ఉంటుంది. వాళ్ళ ఎకనామిక్ ప్రోగ్రెస్ తీసుకోండి, అవి తీసుకోండి, భారత్ తో చాలా ముడిపడి ఉన్న దేశం అది. చాలా మందికి తెలియదు, కోవిడ్ టైంలో మిగతా దేశాలన్నీ అసలు దేశాలు క్రాస్ చేయకూడదు అని బార్డర్స్ క్లోజ్ చేస్తే భారత్ మాల్దీవ్స్ లో ఉన్నటువంటి కోవిడ్ పేషెంట్స్ ని తీసుకొచ్చి భారత్ లో ట్రీట్ చేయడం జరిగిందండి. అంతేకాదు వ్యాక్సిన్స్ ఇచ్చాము, తర్వాత మెడికల్ ఎక్విప్మెంట్ ఇచ్చాము. అంతేకాదండి ఎయిర్ అంబులెన్స్ సర్వీస్ కూడా మనం మాల్దీవ్స్ కి ఇండియాకి మధ్య నడుపుతాం. అంటే చిన్న దేశాలు కదా, చిన్న ఐలాండ్స్ లో ఉంటాయి కదా, ద్వీపాలుగా ఉండటం వల్ల అక్కడ పెద్ద పెద్ద హాస్పిటల్స్ అవి లేకపోవటం వల్ల మనం స్పెషలైజ్డ్ ఎయిర్ క్రాఫ్ట్ లో ఎయిర్ అంబులెన్సెస్ వాటిలో వచ్చి వాళ్ళు కేరళలో కానీ తమిళనాడులో కానీ వైద్య సదుపాయాలు లో వాళ్ళు ట్రీట్మెంట్ జరుగుతూ ఉంటుంది. సో ఇంత దగ్గర సంబంధం ఉన్న దాంతో ఎందుకో తెలియని వైరం స్టార్ట్ చేసుకుని ఒక అన్నెసెసరీగా యాంటీ ఇండియా ఫీలింగ్ రెచ్చగొట్టి చైనాతో మనం ఏదో బాగుపడిపోతామన్న తప్పుడు ఆలోచనతో చివరికి అటువంటి కళ ఏమీ నిజం కూడా కాలేదు వాళ్ళకి. ఓవర్ టైం తెలిసి వచ్చింది, అప్పుల్లో మునిగిపోయారు, అప్పులు తీర్చడానికి డబ్బులు లేవు, చైనా పెద్దగా ఇవ్వట్లేదు. అటువంటి తరుణంలో భారత్ దగ్గరికి వచ్చి భారత్ నుంచి మనం ఏమంటాం లోన్స్ తీసుకోవటం కానివ్వండి, ఈ రోజు 4500 crores ప్రాజెక్ట్స్ మనం అనౌన్స్ చేయడం జరిగింది మన ప్రైమ్ మినిస్టర్. అంతేకాదండి 4580 crores లైన్ ఆఫ్ క్రెడిట్, అంటే వాళ్ళు వెంటనే డబ్బులు ఇవ్వక్కర్లే, మనకి తర్వాత ఇస్తారు. వాళ్ళకు
లెక్కలోకి వచ్చినప్పుడు. తర్వాత ఇప్పటిదాకా అయిన అప్పుని కూడా మనం రీషెడ్యూల్ చేస్తున్నామండి, ఇంట్రెస్ట్ పేమెంట్స్ తో సహా. అంటే కేవలం మీరు మూల కోర్ ప్రిన్సిపల్ చెల్లించకపోయినా ఇంట్రెస్ట్ ని కూడా మనం రీషెడ్యూల్ చేయడం జరిగింది. సో ఓవరాల్ గా అప్పుడు అర్థమైంది ఏంటంటే, మాల్దీవ్స్ కి భారత్ లాంటి దేశంతో వైరం పెంచుకోవటం అంత సబబైందని కాదని, మూజీ లాంటి ఎక్స్ట్రీమిస్ట్ వర్గం, అంటే మాల్దీవ్స్ రాజకీయాల్లో చాలా ఎక్స్ట్రీమిస్ట్ వర్గంలో ఉన్నటువంటి పార్టీ నాయకుడు ఆయనకు కూడా ఈ విషయం తెలిసి వచ్చిందంటే, ఇది కేవలం మాల్దీవ్స్ భారతదేశానికి సంబంధించిన విషయం కాదండి, భారత్ చుట్టుపక్కల ఉన్న దేశాలందరికీ ఒక మెసేజ్, ఒక సంకేతం వెళ్తోంది. ఓకే, అంటే మాల్దీవ్స్ కి తత్వం బాధపడింది అంటారా? రెండోది ఖచ్చితంగా, రెండోది ప్రధానంగా చైనా అండ చూసుకునే గతంలో మొయిజ్ మన భారత్ పట్ల ఆ విధంగా వ్యవహరించాడనేది మనకు క్లియర్ కట్గా అర్థమైపోయింది. మరి ఇప్పుడు ఎందుకు చైనాకు మాల్దీవులకి మధ్య సంబంధాల విషయంలో ఎందుకు ఆ బ్రేక్ వచ్చినట్టు? ఎందుకు ఇప్పుడు భారత్ యొక్క విశిష్టత, భారత్ యొక్క గొప్పతనం, భారత్తో మనం ఉంటేనే ఈ ఉపఖండంలో మనం కొంత ఆర్థికంగా కానీ అభివృద్ధి పరంగా కానీ పురోగతి సాధిస్తామన్న ఆలోచనకి ఎందుకు వచ్చినట్టు మాల్దీవులు? పలు కారణాలు ఉన్నాయండి వాటికి. ఒకటి, ఈ మధ్య కాలంలో మనం చూసుకున్నట్టయితే చైనా ఎకనామిక్ స్లో డౌన్ లో ఉంది, కొద్దిగా వాళ్ళు ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నారు. ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఏమవుతుందంటే, బయట దేశాలకి విరాళాలు ఇవ్వటం, లోన్స్ ఇవ్వటం తగ్గుతుంది. చైనా బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ మీద ఖర్చు తగ్గిస్తోంది. పెద్ద ఎత్తున ఇంతకుముందు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ అవి స్టార్ట్ చేసిన చైనా ఈ మధ్య కాలంలో పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ కాకపోయినా చిన్న చిన్న ప్రాజెక్ట్స్ చేయాలని వాళ్ళు ఆలోచించడం జరుగుతుంది. అదొకటి అండి. తర్వాత మాల్దీవ్స్ కి చాలా ముఖ్యమైన రెవెన్యూ సోర్స్, పెద్ద ఎత్తున వాళ్ళు బిజినెస్ చేసే దేనిలో అంటే టూరిజం రంగంలో. టూరిజం రంగంలో మాల్దీవ్స్ కి పెద్ద ఎత్తున వెళ్తున్న టూరిస్టులు ఎవరు? భారత్, చైనా, రష్యా, తర్వాత యూరోప్ నుంచి, అక్కడి నుంచి వెళ్తారు. సో ఇంత పెద్ద సోర్స్ ఆఫ్ రెవెన్యూ అయినటువంటి టూరిజం ని వాళ్ళు వదులుకుని మన టూరిస్టులు వెళ్ళకపోతే వచ్చిన లోటుని చైనీస్ టూరిస్టులు భర్తీ చేయలేకపోతున్నారు. సో అక్కడున్న టూరిస్ట్ ఎస్టాబ్లిష్మెంట్స్ కానివ్వండి, హోటల్స్ కానివ్వండి, టాక్సీలు కానివ్వండి, మిగతా అంత టూరిజం అంటే కేవలం ఒక హోటలే కాదు కదా, చుట్టుపక్కల చాలా ఎస్టాబ్లిష్మెంట్ ఉంటుంది. అవన్నీ కూడా చాలా దెబ్బతింటం స్టార్ట్ అయిందండి. దానివల్ల కూడా వాళ్ళు గ్రహించారు దట్ మనం ఇండియాతో అన్నెసెసరీగా గొడవ పెట్టుకోవటం అంత మంచిది కాదు అని. చాలా కేవలం చైనాతో కాదండి, టర్కీతో కూడా మంచి సంబంధాలు పెంచుకుని టర్కీ నుంచి డిఫెన్స్ ఎక్విప్మెంట్ తెద్దామని కూడా ప్రయత్నాలు జరిగాయి, కొంత తెలుసుకుంటున్నారు కూడా. కాకపోతే భారత్ ని పక్కకి తోసి వేరే దేశాన్ని తీసుకురావటం అంత సులభం కాదని ఇప్పుడు జరుగుతున్న సంఘటనలు క్లియర్ గా చెప్తున్నాయండి. ఇదే కాదండి, మీరు శ్రీలంక తీసుకోండి, శ్రీలంక కూడా కొంతవరకు ఇలాంటి స్ట్రాటజీనే ఫాలో అయింది. కానీ వాళ్ళు తీవ్రమైన శ్రీలంక కూడా గతంలో చైనా ద్వారా ఫైనాన్స్ పొందిన వ్యవహారం చివరికి అతలాకుతలం అయిపోయిన పరిస్థితి మనం చూసాం. అప్పుడు శ్రీలంక సివియర్ ఎకనామిక్ క్రైసిస్ లో ఉన్నప్పుడు భారత్ పెద్ద ఎత్తున సహాయం చేసిందండి. శ్రీలంకలో ఒక సమయంలో పంటలు పండించడానికి ఫర్టిలైజర్స్ లేవండి. అటువంటి సమయంలో భారత్ తన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ప్లేన్స్ వాడి ఫర్టిలైజర్స్ సప్లై చేసింది. అంతేకాదు ఆర్థికంగా చితికిపోయినప్పుడు పెద్ద ఎత్తున మనమే సహాయం చేసాం. ఇప్పటి వరకు చూసుకుంటే $4 బిలియన్ ఇచ్చామండి శ్రీలంకకి మనం. ఏ దేశము ఇవ్వలేదు. అంతేకాదు IMF కూడా ఇవ్వలేదండి $4 బిలియన్. మనం $4 బిలియన్ ఆఫ్ లైన్ ఆఫ్ క్రెడిట్, తర్వాత మిగతా అన్ని కలుపుకుంటే $4 బిలియన్ లోన్స్, తర్వాత గ్రాంట్స్, తర్వాత ఇన్వెస్ట్మెంట్స్, మిగతావన్నీ కూడా వాళ్ళకి ఇవ్వటం జరిగింది. ఎందుకంటే ఇది మన సరిహద్దులో ఉన్నటువంటి దేశాలు, మన చుట్టుపక్కల ఉన్నటువంటి దేశాలు, అక్కడ ఆర్థికంగా వాళ్ళు చితికిపోయినా లేదా రాజకీయ సంజయ్ పులిపాక్ గారు, గతంలో మీరు అన్నట్టుగా అటు కోవిడ్ టైంలో కానీ అలాగే మన సరిహద్దు దేశాల్లో ఆర్థిక పరమైన సమస్యలు ఏర్పడిన ప్రతి సందర్భంలో, ఇబ్బందులు ఏర్పడిన ప్రతి సందర్భంలో, కరువు వచ్చిన ప్రతి సందర్భంలో భారత్ బాసటగా నిలుస్తూనే వచ్చింది. కానీ గత 2-3 సంవత్సరాలుగా కొన్ని పరిణామాలు మనం చూస్తున్నప్పుడు కొంత శ్రీలంక వ్యతిరేకంగా మారిన వాతావరణం, అలాగే బంగ్లాదేశ్, నేపాల్, ఇక మాల్దీవులు. ఇప్పుడు మాల్దీవులు దారిలోకి వచ్చింది కాబట్టి ఈ మిగతా దేశాలకి ఇది సంకేతమా? వితౌట్ భారత్ మనం ఈ ఉపఖండంలో ఏమీ చేయలేము, ఖచ్చితంగా భారత్తో సన్నిహిత సంబంధాలు మనం నెరపాల్సిందే అన్న ఒక బలమైన సిగ్నల్ అయితే వెళ్ళినట్టుగా భావించవచ్చా?
ఖచ్చితంగా అండి. ఉదాహరణకి మొన్న శ్రీలంక కిందటి సంవత్సరం శ్రీలంక మళ్ళీ మన వైపే వచ్చింది. ఉమ్, ఇప్పుడు మాల్దీవ్స్ కూడా మన వైపే తిరుగుతోంది. ఓవరాల్ గా చూసుకుంటే ఈ మన చుట్టుపక్కల దేశాలతో, భారత్ కి చుట్టూ ఉన్నటువంటి ఉపఖండంలో ఉన్న దేశాలతో వాటికి ఒక ముఖ్యమైన ప్రాబ్లం, ఒక ఛాలెంజ్ ఏంటంటే అండి, ఉమ్, వాళ్ళు సాంస్కృతికంగా భారత్ కి చాలా దగ్గరగా ఉంటారు. ఉమ్, నేపాల్ తీసుకోండి, చాలా దగ్గరగా ఉంటుంది. బంగ్లాదేశ్ తీసుకోండి, అటు ఇటు బెంగాలీనే మాట్లాడతారు. అలానే ఇటు మాల్దీవ్స్ తీసుకోండి, శ్రీలంక తీసుకోండి, చాలా సాంస్కృతికంగా చాలా దగ్గరైనటువంటి దేశాలు ఇవన్నీ ఉమ్, మనకి. దానివల్ల ఏమవుతుందంటే అక్కడ రాజకీయ నాయకులకి వాళ్ళకి ఒక భయం ఉంటుంది. మేము వేరు అని ఎట్లా చెప్పాలి అంటే ఒక యాంటీ ఇండియా స్టాన్స్ తీసుకుంటారండి. అంటే ఉమ్, వాళ్ళ ఐడెంటిటీని వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకోవడానికి ఒక యాంటీ ఇండియా స్టాండ్స్ అడపా దడపా తీసుకోవడం జరుగుతుంది. ఉదాహరణకి మీరు నేపాల్ రిలేషన్స్ చూడండి. 1980s లో ఇండియా నేపాల్ రిలేషన్స్ చాలా ఘోరంగా ఉండేవి. ఉమ్, మనం కూడా అప్పుడు ఎకనామిక్ బ్లాకేడ్ అది పెట్టడం జరిగింది. యాక్చువల్లీ చూస్తే నేపాల్ లో 1960s, 70s లో కూడా పెద్ద ఎత్తున యాంటీ ఇండియా డెమాన్స్ట్రేషన్స్ నడిచాయి. ఉమ్. అలానే మనం బంగ్లాదేశ్ లో కూడా చూస్తున్నాం కదండి, అడపా యాంటీ ఇండియా సెంటిమెంట్స్ పెద్ద నడుస్తూనే ఎత్తున ఉంటాయి. వస్తూ ఉంటాయి. శ్రీలంకలో మనం ఐపీకేఎఫ్ పంపించాల్సి వచ్చింది. అంటే ఇండియన్ పీస్ కీపింగ్ ఫోర్స్ పంపించి ఉమ్. అక్కడ జరుగుతున్న అంతర్యుద్ధం ఆపే ప్రయత్నం చేసాం. అది దానివల్ల తప్ప రాజీవ్ ఒప్ప గాంధీ మనం కోల్పోయాం. డిస్కస్ చేయొచ్చు. కానీ బట్ ఓవరాల్ అది ఇప్పుడు మాల్దీవ్స్ కూడా చూస్తున్నామండి. ఉమ్, సో కొంతవరకు వాళ్ళ అంతర్గత రాజకీయాలలో వాళ్ళ ఉనికిని కాపాడుకోవడానికి, వాళ్ళ ఐడెంటిటీని ప్రొటెక్ట్ చేసుకోవడానికి కొంత యాంటీ ఇండియా సెంటిమెంట్ ఇప్పుడే కాదండి, గత 2-3 సంవత్సరాలు కాదు, దీనికి పెద్ద చరిత్ర ఉంది. గత 40-50 సంవత్సరాల నుంచి నడుస్తుంది. కాకపోతే వీటినన్నిటిని మనం మేనేజ్ చేసి ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంది. అది చేయటం జరుగుతోంది. ఇప్పుడు మాల్దీవ్స్ కనుక చూసినట్టయితే ఒక చిన్న విజయంగా కూడా మనం భావించవచ్చు. అంటే సంజయ్ గారు, మీరు చెప్పిన బట్టి శ్రీలంక మళ్ళీ మన దారిలోకి వచ్చింది, మాల్దీవులు మన దారిలోకి వచ్చింది. ఇక నేపాల్ సంగతి ఏంటి? అసలు నేపాల్ ఎందుకు భారత్ను వ్యతిరేకిస్తోంది అన్నది ఒకటి. రెండోది, ఇప్పుడు ఈ రెండు దేశాలు దారిలోకి వచ్చాయి కాబట్టి, సరిహద్దుల్లో ఉన్న ఈ రెండు దేశాలు, ఇక నేపాల్ కూడా ఖచ్చితంగా మన దారిలోకి రావాల్సిందేనా? ఓవర్ టైమ్ నేపాల్ కూడా మనకి సన్నిహితంగానే వ్యవహరించాల్సి ఉంటుందండి. ఎందుకంటే నేపాల్ ఇండియా రిలేషన్స్ కనుక మీరు తీసుకుంటే రోటీ బేటీ రిలేషన్ అంటారండి. అంటే ఇటు నుంచి అటు ధాన్యం వెళ్తుంది, అటు నుంచి పెళ్లిళ్ళు జరుగుతాయి, ఇటు నుంచి అటు వెళ్ళి పెళ్లిళ్ళు చేసుకోవడం జరుగుతుంది. మీరు నేపాల్ ఇండియా బార్డర్ మీదకి వెళ్తే అసలు దేశం ఎక్కడ ఎండ్ అవుతుంది, ఎక్కడ బిగిన్ అవుతుంది నేపాల్ అన్నది తెలియదండి. అంత ఓపెన్ గా ఉంటుంది, అంత ఈజీగా మూవ్ అవుతుంటారు. భాష ఒకటి, సంస్కృతి ఒకటి. సో కాబట్టి దానివల్ల ఏమవుతుందంటే ఈ కఠ్మండూలో ఉన్నటువంటి పొలిటీషియన్స్ వాళ్ళకు ఒక భయం, ఆందోళన కాన్స్టెంట్ గా ఉంటుంది. ఇంత దగ్గరగా అయిపోతుంటే పొరపాటున విలీనం అయిపోతాం అన్న భయం వాళ్ళల్లో ఉండటం వల్ల కొంతవరకు యాంటీ ఇండియా ఫీలింగ్ జనరేట్ చేస్తూ ఉంటారండి. కాకపోతే ఈ మధ్య కాలంలో మీరు తీసుకోండి, మనకి నేపాల్ కి మధ్య మనం ఆయిల్ పైప్ లైన్స్ వేసాం. మన నుంచి ఆయిల్ అంటే ఇప్పుడు ఆయిల్ చమురు లారీల్లో తీసుకెళ్తుంటే చాలా ఖరీదు అవుతోంది. నేపాలీస్ కి ఫ్యూయల్ కాస్ట్ పెరుగుతోందని ఒక ఆయిల్ పైప్ లైన్ వేయటం జరిగింది. అలానే ఇండియాకి నేపాల్ కి కలుపుతూ రైల్వే లైన్స్ వచ్చాయి ఈ మధ్య కాలంలో. మనం కొద్దిగా ఎయిర్పోర్ట్స్ అవి కూడా చూడటం జరుగుతోంది. హైడ్రో ఎలక్ట్రిసిటీలో ముఖ్యంగా పెద్ద ఎత్తున మనము నేపాల్ కలిసి కోఆపరేషన్ నడుస్తోంది. మనమే కడుతున్నాం డ్యామ్స్, అక్కడ జనరేట్ అయిన ఎలక్ట్రిసిటీకి మనమే డబ్బులు ఇస్తున్నాం, పే చేసి మనం వాడుకోవటం జరుగుతోంది. ఇలా చాలా అంశాలలో, చాలా రంగాల్లో పెద్ద ఎత్తున మనకి నేపాల్ కి చుట్టుపక్కల దేశాలకి, ఇప్పుడు మీరు ఉదాహరణకి ఈ మాల్దీవ్స్ లో ప్రైమ్ మినిస్టర్ వెళ్ళినప్పుడు దేర్ ఈస్ ఎ రిఫరెన్స్, ఒక చిన్న రిఫరెన్స్ ఉంది. ఏమని? హై ఇంపాక్ట్ కమ్యూనిటీ డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ మాల్దీవ్స్ లో మేము ఇంప్లిమెంట్ చేసామని. ఈ హై ఇంపాక్ట్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ అనేవి మాల్దీవ్స్ లోనే కాదండి, శ్రీలంకలో చేస్తున్నాం, అలానే నేపాల్, బంగ్లాదేశ్ ఇలాంటి అన్ని దేశాల్లో చేయటం జరుగుతుంది. హై ఇంపాక్ట్ డెవలప్మెంట్ కమ్యూనిటీ ప్రాజెక్ట్స్ ఏంటంటే స్థానికంగా ఉన్నటువంటి కమ్యూనిటీస్ కి ఏం కావాలి? కొన్ని చోట్ల రోడ్స్ కావాల్సి ఉంటుంది, చిన్న చిన్న రోడ్స్, కొన్ని చోట్ల స్కూల్స్ కావాల్సి ఉంటుంది, పబ్లిక్ హెల్త్ సెంటర్స్ కావాల్సి ఉంటుంది, పిహెచ్సిస్ ఇలాంటివి. అవన్నీ కూడా మనం డబ్బులు ఇచ్చి వాళ్ళ చేత కట్టిస్తామండి. ఇప్పుడు ఉదాహరణకి మన వాళ్ళు స్లోగా ఉంటారు, మన వాళ్ళు తొందరగా కట్టరు అని మన మీద ఒక క్రిటిసిజం ఉంది. కానీ మనం గమనించాల్సింది ఏంటంటే చైనా వాళ్ళు, చైనా మనుషులతో, చైనా సిమెంట్, చైనా స్టీల్ అన్ని తెచ్చి వాళ్లే కట్టేసి వెళ్ళిపోతారు. కానీ భారత్ ఏం చేస్తుందంటే స్థానికంగా ఉన్నటువంటి ప్రజలకి ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళ చేతే కట్టించే ప్రయత్నం చేస్తుందండి. అది షార్ట్ టర్మ్ లో చాలా లాంగ్ గా అనిపించినా లాంగ్ టర్మ్ లో అది మంచి కెపాసిటీ బిల్డింగ్ ప్రోగ్రామ్స్ అవుతాయండి. అంతేకాదు, ఇప్పుడు మీరు మాల్దీవ్స్ తీసుకోండి, మాల్దీవ్స్ లో 4,000 ఇళ్లు కట్టామండి మనం అక్కడ ఉన్న ప్రజలకి. డ్రైనేజ్ సిస్టమ్స్ డెవలప్ చేస్తున్నారండి మన కొత్త ప్రాజెక్ట్స్ లో. ఇప్పుడు ద్వీపాలలో డ్రైనేజ్ ఎట్లా హ్యాండిల్ చేయాలి, బికాజ్ సముద్రంలో వదిలితే అంతా చెడిపోయి టూరిజం చెడిపోతుంది కదా. సో డ్రైనేజ్ సిస్టమ్స్, పోలీస్ అకాడమీస్, పోలీస్ ట్రైనింగ్స్, అంతేకాదు
అలానే శాటిలైట్ ద్వారా వెదర్స్ ని సిస్టమ్ మానిటర్ చేసి వాళ్ళకి ఇవ్వటం. ఇలానే మనం శ్రీలంకలో కూడా చేయటం జరిగిందండి. దాదాపు 25,000 ఇళ్లు కట్టామండి శ్రీలంకలో, ముఖ్యంగా తమిళులు నివసిస్తున్న ప్రాంతంలో, నార్దర్న్ శ్రీలంకలో, జాఫ్నా అటువంటి ప్రాంతాలలో 25,000 ఇళ్లు కట్టి వాళ్ళకి మనం అక్కడ ఉన్నటువంటి ప్రజలు కొద్దిగా డిగ్నిటీతో బతికే ప్రయత్నాలకి మనం తోడ్పడ్డామండి. అలానే అన్ని దేశాల్లో, చుట్టుపక్కల దేశాల్లో ముఖ్యంగా మనం చాలా పెద్ద ఎత్తున వర్క్ చేస్తున్నాము. దురదృష్టం ఏంటంటే ఈ స్టోరీ మనం చెప్పుకోలేకపోతున్నాము, చెప్పటానికి మనం పెద్దగా ప్రయత్నం కూడా చేయట్లేదు. ఈ స్టోరీస్ చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఏదన్నా గొడవ జరిగినప్పుడు దానిలో భారత్ పాత్ర ఏంటి అని అడుగుతున్నారే తప్పితే, గొడవలు జరగనప్పుడు భారత్ ఎంత డెవలప్మెంట్ అసిస్టెన్స్ ఇచ్చింది, ఏమేం చేసింది అన్నది కొద్దిగా చెప్పాల్సిన అవసరం ఉంది. పాశ్చాత్య దేశాలు తీసుకోండి, వాళ్ళు చాలా చక్కగా చెప్పుకుంటారు. వాళ్ళకి పెద్ద పెద్ద మీడియా ఉంది. పెద్ద పెద్ద పాశ్చాత్య దేశాల యొక్క మీడియా, న్యూస్ పేపర్స్ కానివ్వండి, టెలివిజన్ ఛానల్స్, వాళ్ళు చేస్తున్న పనులు వాళ్ళు బాగా చెప్పుకుంటారండి. మనం చేస్తున్న పనులు ఖచ్చితంగా చెప్పరు. ఎందుకు చెప్పాలి? వేరే దేశం చేస్తున్న, అది ఆర్థికంగా బలపడుతున్న దేశం భారత్. అలాంటి దేశం మంచి పనులు చేస్తుంటే చెప్పరు, మనమే చెప్పుకోవాలి, నిర్మోహమాటంగా చెప్పుకోవాలండి. రైట్. సంజయ్ గారు, మీరు లైవ్లోనే ఉండండి. ప్రస్తుతం డిబేట్లో జాయిన్ అవుతున్నారు మరో ఎక్స్పర్ట్ రమేష్ కన్నిగంటి గారు. రమేష్ కన్నిగంటి గారు, మనం చూసాం మాల్దీవులు వర్సెస్ భారత్ మధ్య ఏర్పడిన వైరం, అప్పుడు మాల్దీవులు అధ్యక్షుడు మయూజ్ చేసిన ప్రకటనలు, తర్వాత ఇక్కడి నుంచి మన టూరిస్టులు బాయ్కట్ మాల్దీవ్స్ అంటూ ఒక ఇది తీసుకోవటం. కానీ ఇప్పుడు స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు పిలవటం, తర్వాత మనం వాళ్ళకి సాయం చేయటం, ఇది ఎలాంటి సంకేతం పంపుతోంది? ఎందుకంటే సరిహద్దు దేశాలకు సంబంధించి శ్రీలంక తోకజాడించింది, కొంత దారిలోకి వచ్చింది. ఇప్పుడు మాల్దీవులు దారిలోకి వచ్చినట్టుగా భావించవచ్చా? నేపాల్, బంగ్లాదేశ్ వాటి వ్యవహరిస్తున్న తీరుని ఎలా చూడాలి? తప్పకుండా అండి. ముఖ్యంగా సతీష్ సార్, దెర్ ఆర్ 2 పార్ట్స్ అండి. మీరు అడిగిన ప్రశ్నకి 2 పార్ట్స్లో సమాధానం చెప్తా. ఒకటేమో బిగ్ పిక్చర్ చూసినప్పుడు చైనా యొక్క ఎన్లార్జ్మెంట్, ఎంట్రాప్మెంట్, ఎన్సర్కిల్మెంట్ మన ఇండియన్ ఓషన్ వాటర్స్లో లేదా పసిఫిక్లో కానీ, ఇండో పసిఫిక్ వాటర్స్లో కానీ అక్కడ చూసినప్పుడు తప్పనిసరిగా మాల్దీవ్స్ని మనము చాలా జాగ్రత్తగా ఎంగేజ్ చేసి పెట్టుకోవడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే చైనా ఎప్పటికప్పుడు మాల్దీవ్స్ని తన వైపుకి తిప్పుకోవడానికి ఆర్థికంగా, రాజకీయంగా కానీ, వేరే పరంగా, మిలిటరీ పరంగా కానీ సహాయం చేస్తున్నట్టు కనపడతా మాల్దీవ్స్ని తన వైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తుంది. అది బిగ్ పిక్చర్లో చూసినప్పుడు. ఇమీడియట్గా చూసినప్పుడు మనకి నైబర్హుడ్లో మనం చాలా దగ్గరగా ఉన్నాం. ఇండియా నుంచి మాల్దీవ్స్ ఈజ్ వెరీ షార్ట్ డిస్టెన్స్ వెన్ కంపేర్డ్ టు జాగ్రఫికల్లీ చైనా టు మాల్దీవ్స్ అనమాట. సో మాల్దీవ్స్కి కూడా ఇండియా నుంచి వెళ్ళే టూరిజం కానీ, ఇండియా నుంచి టెక్నాలజీ కానీ, ఇండియా నుంచి ట్రేడ్ కానీ, ఇండియా నుంచి టాలెంట్ కానీ, ఈ 4 T's, ట్రేడ్, టెక్నాలజీ, టాలెంట్ అండ్ టూరిజం, ఈ 4 T's ద్వారా మాల్దీవ్స్ ఖజానా నిండుద్ది. ఏది భారతదేశంతో సత్సంబంధాలు కలిగి ఉండటం అనేది మాల్దీవ్స్కి చాలా అవసరం. ఈ 4 T's ద్వారా 4 T's. సో ఆ విధంగా చూసినప్పుడు మన భారతదేశం కూడా, మీరు అడిగిన ఒక ప్రశ్న, చుట్టుపక్కల ఉన్న ఇమ్మీడియట్ నైబర్హుడ్ భారతదేశానికి ఇండియా, నేపాల్, ఇండియా, చైనా, ఇండియా, భూటాన్, ఇండియా, మయన్మార్, ఇండియా, శ్రీలంక, ఇండియా, పాకిస్తాన్, ఇండియా, ఆఫ్ఘనిస్తాన్, ఇండియా, బంగ్లాదేశ్, తర్వాత ఇండియా, మాల్దీవులు. ఇది చూసుకున్నప్పుడు మాల్దీవ్స్ కూడా మనకి చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ముఖ్యంగా హిందూ మహాసముద్రంలో మరి ఆ కదలికలు ఇటు మొత్తం మీద చూసినప్పుడు మాల్దీవ్స్ ఈజ్ అన్ ఇంపార్టెంట్ ప్లేయర్. వాళ్ళ సహకారంతో లాట్ ఆఫ్ మ్యారిటైమ్ ఇష్యూస్, మ్యారిటైమ్ ట్రేడ్ అనండి, లేకపోతే మ్యారిటైమ్ టెర్రరిజాన్ని తగ్గించడం, మ్యారిటైమ్ పైరసీని తగ్గించడం, లేకపోతే సీ లేన్స్ ఆఫ్ కమ్యూనికేషన్స్ కాపాడుకోవటం, ఇట్లా చాలా రకాలుగా మాల్దీవ్స్ మనకు అవసరము, మన అవసరం మాల్దీవ్స్ కి చాలా ఉంది. సో ఆ విధంగా చూసినప్పుడు ఇట్స్ మ్యూచువల్లీ బెనిఫిషియల్ రిలేషన్షిప్. ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు వాళ్ళ ఇండిపెండెన్స్ కి వెళతాం అనేది ఒక గెస్ట్ గా చాలా శుభపరిణామం మనము. ఎందుకంటే చిన్న పామునైనా పెద్ద కర్రతో కొట్టాలి అనే ఒక నేపథ్యము. ఇంకోటి ఏంటంటే సార్, అంతర్జాతీయ సంబంధాల్లో మరి శాశ్వత మిత్రత్వం, శత్రుత్వం ఉండదు. దేశ ప్రయోజనాలు చాలా ఇంపార్టెంట్ కాబట్టి చైనా బుట్టలో పడకుండా మాల్దీవ్స్ ని ఎంగేజ్ చేసి మనం పాజిటివ్లీ, కన్స్ట్రక్టివ్లీ ఎంగేజ్ చేసి పెట్టుకోవడం చాలా అవసరం. ఆ కాంటెక్స్ట్ లో మాల్దీవులు నమ్మొచ్చా అని, అంటే గతంలో ప్రతి సందర్భంలో మాల్దీవులకి అన్ని రకాలుగా ఆపన్నాస్తం అందించాం. మీరు రాకముందు సంజయ్ గారు ఎక్స్ప్లెయిన్ చేశారు కోవిడ్ టైంలో మనం ఏ విధంగా చేసాము, తర్వాత ఫైనాన్షియల్ గా ఎంత హెల్ప్ చేసామని. కానీ అదే మాల్దీవులు తోక జాడించింది,
మన ప్రధానిని ముస్లిం వ్యతిరేకంగా చిత్రీకరించే ప్రయత్నం చేసింది, బాయ్కట్ ఇండియా అని చెప్పింది, రకరకాలు చేశారు. అలాగే ఒక 4-5 దేశాలు పర్యటించి మన ఇండియా పర్యటనకు వచ్చారు మహేజ్. అందుకే ఇప్పుడు మరి నమ్మొచ్చా నమ్మకూడదా? ఎందుకంటే అటు శ్రీలంక మనకు వ్యతిరేకమైంది అని మనం డీప్గా శోధిస్తే చైనాయే కనిపిస్తోంది, నేపాల్ కొంత తొక్కజాడిస్తుందంటే చైనాయే కారణంగా కనిపిస్తోంది, పాకిస్తాన్కు చైనా మన ఆపరేషన్ సింధూర్లో భాగంగా అందించిన సాయం మనం చూసాం, చివరికి మాల్దీవుల విషయంలో కూడా చైనా వాళ్ళని కొంత సాయం అందిస్తూ మనకి వ్యతిరేకంగా చేసే చాలా మంచి పాయింట్స్ లేవనెత్తారు సార్. సంజయ్ సార్ చెప్పింది కూడా నేను విన్నాను, మన సంజయ్ పులిపాక్ సార్ కూడా ఇంత ముందులో చెప్పారు కదా, 100% మాల్దీవ్స్ని మనము టేకెన్ ఫర్ గ్రాంటెడ్గా తీసుకోకూడదు. ఎప్పటికప్పుడు దాని మీద ఆ రిలేషన్షిప్ని జాగ్రత్తగా అసెస్మెంట్ జరుగుతూ ఉండాలి. ఒక దేశం యొక్క ఇంటెన్షను, దాని కంటెంటు, దాని క్యారెక్టరు 3 ఒక కంపేరింగ్ అండ్ కాంట్రాస్ట్ చేసి గతంలో ఇదివరకు మనతో వాళ్ళకున్న ట్రాక్ రికార్డ్, ఆ ప్యాటర్న్ అది కనుక గమనించినప్పుడు మాల్దీవ్స్తో చాలా జాగ్రత్తగా ఉండాలనే దాంట్లో ఎటువంటి సందేహం లేదు. ఇంకోటి ఏంటంటే చైనా తన యొక్క ఆర్థిక ప్రాబల్యంతో 100% భారతదేశం చుట్టుపక్కల ఉన్న ఈ దేశాలన్నిటిలో అది జోక్యం చేసుకొని భారత్ని ఒంటరి చేసే ప్రయత్నమే జరుగుతున్నదిగా క్లియర్ గా కనబడుతుంది. సో ఇట్ ఈస్ క్వైట్ క్లియర్ అండ్ ఎవిడెంట్ దట్ చైనా ఈజ్ బిహైండ్ ద ఇమ్మీడియట్ నైబర్హుడ్ ఆఫ్ ఇండియా. దట్ కుడ్ బి నేపాల్, మయన్మార్, నేపాల్, బంగ్లాదేశ్ ఆర్ ఎస్పెషల్లీ పాకిస్తాన్ అండ్ దెన్ మాల్దీవ్స్, ఇవన్నీ. సో మనము 100% జాగ్రత్తగా, అందుకనే ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు కూడా ఆయనకి ఎన్ని బిజీ స్కెడ్యూల్స్ ఉన్నా ఇప్పుడు పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నాయి, అయినప్పటికీ ఎందుకు వెళ్ళారంటే చైనా మనం ఏమాత్రం అవకాశం ఇచ్చినా చైనా మాల్దీవ్స్ ని తన యొక్క గుప్పిట్లో తీసుకునే అవకాశం ఉంది కాబట్టి దీన్ని చాలా సీరియస్ గా తీసుకుని ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు అక్కడికి వెళ్ళడం జరిగింది సార్, మాల్దీవ్స్ కి. రైట్. సంజయ్ పులిపాక్ గారు, డిబేట్ ముగించే ముందు అంటే ఇక ద్వైపాక్షిక స్వరూపం మారబోతోందా? ఎందుకంటే సరిహద్దు దేశాలు భారత్ సంబంధాలపై చాలా సందర్భాల్లో మాట్లాడుకున్నాం పాజిటివ్గా, కానీ గత 2-3 ఏళ్లుగా కొంత ఆ దేశాలు భారత విషయంలో వ్యవహరిస్తున్న తీరు, భారత్ ప్రభుత్వ పాలనపై మాట్లాడుతున్న వ్యవహారం, అలాగే భారత్తో కయ్యానికి కాలు దూవటం, ఇవన్నీ చూసాం. మళ్ళీ అవన్నీ సమసిపోయే ఛాన్సే ఉందా, లేదంటే కొంత వెయిట్ అండ్ సీ పాలసీలో వెళ్ళాలా? కరెక్ట్ అండి, మీ మంచి ప్రశ్న. ఇందాక రమేష్ గారు చెప్పినట్టు వెయిట్ అండ్ సీ పాలసీలోనే వెళ్ళాలి. ఎందుకంటే ఈ దేశాలు ఎప్పటి నుంచి లాస్ట్ 2-3 ఇయర్సే కాదండి, మీరు చాలా కాలంగా చూడండి, మనకి చుట్టుపక్కల దేశాలకి ఎప్పుడు కొద్దిగా టెన్షన్ ఉంటుంది బయలాటరల్ రిలేషన్షిప్ లో. ఒకటి ఇందాక నేను చెప్పిన అంశం ఏంటంటే సాంస్కృతికంగా దగ్గరగా ఉండటం వల్ల మేము వేరు అని చెప్పుకోవడానికి కొద్దిగా యాంటీ ఇండియా ఫీలింగ్ తో డెమాన్స్ట్రేట్ చేయాల్సి ఉంటుంది. 2, మీరు భారత్ ఉపఖండం తీసుకోండి. భారత్ ఉపఖండం అని ఎందుకంటాం? మిగతా ప్రాంతాల్లో ఇప్పుడు యూరోప్ తీసుకోండి, జర్మనీ ఉపఖండం అనం, ఫ్రాన్స్ ఉపఖండం అనం. ఎందుకని యూరోప్ ని అలా అనం? ఎందుకంటే మీరు భారత్ ఈ సౌత్ ఏషియా తీసుకోండి, సౌత్ ఏషియాలో భారత్ తో మిగతా దేశాలకి బౌండరీస్ ఉన్నాయి, కానీ మిగతా దేశాలకి వేరే దేశాలు, అంటే ఇప్పుడు నేపాల్ కి బంగ్లాదేశ్ తో బౌండరీ లేదండి, బంగ్లాదేశ్ కి శ్రీలంకతో బౌండరీ లేదండి, శ్రీలంకకి పాకిస్తాన్ తో లేదండి, మాల్దీవ్స్ కి శ్రీలంక ఇండియాతో కొద్దిగా మ్యారిటైమ్ బౌండరీస్ ఉన్నాయండి. సో అన్ని దేశాలు భారత్ కి పక్కనే ఉండి భారత్ తో ముడిపడి ఉన్నాయి. సో కాబట్టి ఇంత దగ్గరగా ఉండి కామన్ బౌండరీ ఉండేసరికి కొంత టెన్షన్స్ బయలాటరల్ రిలేషన్షిప్స్ లో ఉంటూనే ఉంటాయండి. కాకపోతే మనం వాటిని మేనేజ్ చేసుకుంటూ ముందుకెళ్ళాలి. ఇప్పటిదాకా చూస్తే చైనా ఎంత పెద్ద వ్యూహాలు పనినా, ఎంత పెద్దగా ఇన్వెస్ట్మెంట్స్ చేసినా పూర్తిగా ఈ ప్రాంతాన్ని కోల్పోలేదండి. మనం గుప్పెట్లో పెట్టుకుని చక్కగా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నాలు చేస్తున్నాం, కానీ జాగ్రత్తగా ఉండాలి, నిరంతరం మనం జాగ్రత్తగా అడుగులు వేయాలండి ముందు. థ్యాంక్ యూ సంజయ్ గారు, థ్యాంక్ యూ రమేష్ కనిగంటి గారు. మనం చూస్తున్నాం వితౌట్ భారత్ ఎవరూ ఏమీ చేయలేని పరిస్థితి అయితే భారత్ ఉపఖండంలో ఉంది. మధ్యలో కొన్ని దేశాలు తోక జాడించినా తిరిగి మన దారిలోకి రావాల్సిందే అన్నది గత ఏడాది శ్రీలంక, ఇప్పుడు మాల్దీవులు, ఇక నేపాల్, బంగ్లాదేశ్ వాళ్ళందరూ మన దారిలో రావాల్సిందే. వితౌట్ భారత్ ముందుకు వెళ్ళే వాతావరణం లేదు. కేవలం భారత్ను టార్గెట్ చేసే చైనా తన ఆర్థిక బలంతో సరిహద్దు దేశాలకు కొంత ఆర్థిక సహాయం అందిస్తున్నట్టు నటిస్తూ భారత్ ఉసుకొలుపుతోంది. బట్ భారత్ ప్రదర్శించే రాజనీతి కానీ, కష్టకాలంలో భారత్ ఆదుకునే తీరు కానీ, ఇవన్నీ కూడా భారత్ని ఇప్పటికీ ఉన్న స్థానంలో నిలుపుతున్నాయి. తిరిగి సరిహద్దు దేశాలు భారత్ బాట పడుతున్నాయి అన్నది నిపుణులు చెప్తున్న అంశంగా కనిపిస్తోంది. లేటెస్ట్ మాల్దీవుల పర్యటనపై ఇది 10 టీవీ స్పెషల్ డిబేట్.